కానీ ఓకే. ఇక్కడ మంత్రుల ఎక్స్‌పీరియన్స్ లేదు. లేదంటే క్యాబినెట్‌లో ఇంకా కావాల్సినటువంటి వాళ్ళకి లేదా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఈ పరిస్థితులు ఇలా ఉంటే, ఏపీలో చూసుకుంటే అతి త్వరలో మళ్ళా క్యాబినెట్ ఎక్స్‌పెన్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు బయటకొస్తున్నాయి. ఏం సార్ దీన్ని ఎలా చూడాలి? ఎత్తిపోతల పథకం ఈసారి నాకు తెలిసి లాస్ట్ టైం పీతల సుజాతమ్మకి ఎలాంటి జరిగిందో అలాగే శాశ్వత పరిష్కారాలు లేదు చాలా మందికి. అసలు జరిగే అవకాశం ఉందా? చాలా ఉన్నది. ఉపేక్ష అన్నది చంద్రబాబు గారితో ఉండదు. సంవత్సరం పాటు అదే ముళ్ళకంపల మీద కూర్చున్నట్టు ఉంది ఆయనకి. ఓకే, గ్యారంటీగా ఏ పనులు అవ్వట్లే కదా సార్. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మార్కు, ఆయన క్యాబినెట్, ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకుంటుంది? రోజు అరవడి కార్యక్రమం ఎన్నాళ్ళు ఉంటుందండి. లాంగ్ టర్మ్ ఉండాలా షార్ట్ టర్మ్ ఉండాలా అని చూసుకోవాలి కదా. ఓకే, ఈ ఢిల్లీ పర్యటనలో ఇవి కూడా అంశాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్? వీటి మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఏముంటుంది మా అయితే మీ దగ్గర నుంచి వచ్చిన సత్యత మాకు దమ్మిడి ఉపయోగం లేదు, గ్యారంటీగా ఎత్తిపోతల పథకం అని మా అయితే వాళ్ళకి చెప్పాలి. అదే అది బీజేపీ పరంగా. ఇంకోటి ఏంటంటే సార్ ఇది కుదరట్లేదు, మనం కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేద్దాం ఇంకోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటారు. నాకు బాబు అప్లికేషన్ ఎలా తీసుకోవాలి సార్, తప్పదా మనకి గట్టిగా అడుగుతారు సార్. తప్పదు అంటే సత్యరం లెక్క. ఓకే, ఎమ్మెల్సీ కాకుండా కంపల్సరీ మళ్ళీ క్యాబినెట్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటారు కదా. వస్తే సత్యరం లెక్క అందరూ ఏం మాడతారో ఏడు చేస్తారో వాళ్ళకి జనజన గండమే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలోనే ఇలా ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మరలా అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తాయంటారు సార్? తప్పు ఒకసారి జరిగిందంటే ఇది కంటిన్యూ అవుతుందని అర్థం. తప్పు మారుస్తున్నారు అంటే ఆ తప్పు సరిదిద్దుకునే ప్రక్రియ కదా ఇది. దిద్దలేరని అర్థం. ఓకే, దిద్దుకునే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదా? ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది 19 మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.